నేను తనకు తోటికోడలను అవుతాను. అలా చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కిరాతకంగా ఇట్లా పిల్లల్ని గొంతు నులిమి ముక్కు మూసి చంపిందంటే ఎంత నరకయాతన అనుభవించుంటారు పిల్లలు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లికి వందనాలు చేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క తల్లి ఆలోచించండి. ఆ పిల్లల నరకయాతన ఆలోచించి తనకు ఎలాంటి శిక్ష పడితే న్యాయం జరుగుతుందో, మాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే చెప్పండి. చూసిన ప్రతి ఒక్క మహిళకు దండం పెట్టి చెప్తున్నా, మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారో మీడియా తరఫున కానీ, న్యాయవాది తరఫున కానీ, పోలీసుల తరఫున కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారో, ఇలాంటి సంఘటన మీ కుటుంబంలో జరిగితే మీరెలా స్పందిస్తారో అలాగే మా కుటుంబానికి కూడా స్పందిస్తారని కోరుకుంటూ, నాకైతే న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వం కెంచి, రాష్ట్ర ప్రభుత్వం కెంచి మా కుటుంబానికి, మా పిల్లలకు జరిగిన అన్యాయానికి మాకైతే న్యాయం జరగాలి. తనని ఏ విధంగా శిక్షిస్తారో మీకే వదిలేస్తున్నా. పిల్లలతోని తల్లిగాని తండ్రి ఎలా ఉండేది, భార్య భర్తలు వాళ్ళు ఎలా ఉండేది, వారంతా మీతో ఎలా ఉండేది? మాతో పాటుగా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేది, చాలా బాగుండేవారు. పిల్లలైతే చాలా బాగా ఆడేవారు. దసరా పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా ఇంటికి వచ్చి బాగా ఆడుకునే వాళ్ళు, బాగా సంతోషంగా ఉండేవారు. వాళ్ళ ల్యాప్టాప్ లో ఏమని టైప్ చేశారంటే పిల్లలు, మళ్ళీ నేను విలేజ్ కి వస్తాను, మన ఊర్లో ఎలా సెలబ్రేట్ చేశానో అలా సెలబ్రేట్ చేసుకుందాము, ఈ సమ్మర్ హాలిడేస్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి మేము మళ్ళీ వస్తున్నామని టైప్ చేసి మరి ఇది చేశారు సార్. వాళ్ళ కళల్ని అంతగా ఆవిరి చేసింది సార్ వాళ్ళ తల్లి. ఎలా చేసింది అసలు ఆ కన్న తల్లి? వాళ్ళ కళల్ని, పిల్లల కళల్ని మన కళగా భావించి బ్రతుకుతాం మనము. వాళ్ళ కళల్ని కుప్పగూల్చింది. తన కళని ఎలా సాకారం చేసుకోవాలనుకుంది, ఎలా స్వాధీనం చేయాలనుకుంది, తన కళని ఎలా సాధించాలనుకుంది. పిల్లలు లేని కళ అది ఏం కళ సార్? అది తల్లి లేదంటే ఈ మృగమా అర్థం అవుతలేదు. ఈ భర్తతో సఖ్యంగా ఉండేదా, ఎలా ఉండేదమ్మా? మంచిగానే ఉండేది సార్, కానీ 3 నెలల నుంచి ఇంకా ఎక్కువ ప్రేమ ఒలకబోసింది అంటుంది మా బావగారు. మా బావ మంచివాడు, మా బావ ఏది తాగడు, ప్రతి ఒక్కటి తెచ్చి పెడతారు, నా అకౌంట్లోకి బాగా పైసలు వేస్తుంటాడు. మా బావలాగా ఎవరు ఉండరు, ఎవరు మంచిగా చూసుకోరు ఇంత బాగా నన్ను అని బాగా ఎక్కిచ్చిందంట సార్. 3 నెలల నుంచి గెట్ టుగెదర్ అయినాక తను ఏ విధంగా పరిచయం అయింది, ఆ పరిచయం చేసుకున్న తర్వాత తను బాగా ఎక్కిచ్చిందంట. తను అనుకున్నాడు నా భార్య నా మీద ఇంత ప్రేమను చూపిస్తుంది కదా, సరే ఇదే ప్రేమ కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుందని తన మనసులో అనుకుంటాడు. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని తన మీద ఇంత ప్రేమ ఒలకబోస్తుందని తను మాత్రం ఏ విధంగా ఆలోచన రానివ్వలేదు సార్. తన మీద ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ విధమైనటువంటి అనుమానం రాకుండా చూసుకున్నది. అంటే తను ఎన్ని రోజుల నుంచి ఈ కుట్ర పండింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలోచన మైండ్ లో పెట్టుకొని తిరుగుతుంది. ఇంతమంది ముందల ఏ విధంగా నవ్వుతూ ఇంత సఖ్యతగా అందరితో ఎలా ఉందో అలాగే ఎలా కంటిన్యూ చేసింది, ఇన్ని కుట్రలు ఎట్లా చేసింది, అసలు ఎలా నటించింది. మహానటి అయిపోయింది సార్. మాకు నిజంగా చెప్పాలంటే ఆ మహానటి కంటే ఈ మహానటి చాలా ఇదిగా అనిపిస్తుంది సార్. ఈ దసరా పండక్కి వచ్చినప్పుడు కోలాటం ఆడి మీతోటి చాలా సరదాగా గడిపింది. చాలా సరదాగా ఉన్నారు సార్. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. ప్రతిరోజు మిస్ కాకుండా 9 నవరాత్రులు చేస్తే నవరాత్రులు మొత్తం పూర్తిగా గడిపేశారు సార్. బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయారు సార్. ఇక చివరిగా చూసిందంటే అప్పుడే సార్, దసరా నవరాత్రులకే చూసిన పిల్లల్ని. ఇప్పుడు చెన్నై పరిస్థితి చెన్నై ఆ బాధ నుంచి బయటపడడానికి ఎలా సార్? తన బాధ ఎలా బయటపడతాడు సార్? ఇట్లాంటి ఘోరం జరిగిన తర్వాత తన కడుపు కోత మిగిలించిన తర్వాత ఎట్లా బయటపడతాడు తన ఆ బాధ నుంచి? ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు ఆలోచించండి. తనకి ఎంత నరకయాతన ఉంది. బ్రతికున్న శవంలా తిరుగుతున్నాడు సార్. బ్రతికున్న మనిషి, అసలు బ్రతికున్న శవం ఎంతనో తను కూడా అలాగే అయిపోయాడు. తనకు న్యాయం జరిగిన దాకా తను ఇదే విధంగా ఉంటాడు సార్. ప్రతిరోజు సెలైన్ ఎక్కుతుంది, తిండి లేదు, నిద్ర లేదు. నిద్ర పోతే నాకు పిల్లలు కళలోకి వస్తున్నారమ్మా అంటున్నాడు. ప్రతిరోజు ఏడుస్తున్నాడు సార్. నరకం చూస్తున్నాడు. తను ఎంత సంతోషంగా ఉంది, అసలు ఎంత మొండిగా ఉందంటే అంత మొండిగా ఉంది. అమ్మ మరి ఆస్తి పేపర్లు ఎందుకు తీసుకుపోయినావా అని మా బావ వెళ్తే, ఆస్తి అంటారు ఏంది నాయనగా పడుతున్నారు. 3 నెలల తర్వాత వచ్చి చేస్తా అంటుంది. 3 నెలల తర్వాత ఏ విధంగా వస్తుంది? ఎవరు తీసుకొస్తున్నారు తనని? తన వెనక ఎవరున్నారు అసలు? నాకు అర్థం అవ్వట్లేదు. 3 నెలల తర్వాత జైలు నుంచి ఎట్లా వస్తా అని అంత ఖచ్చితంగా చెప్పిపోతుంది.
ఆస్తితో ఏం అవసరం ఉంది? ఎందుకు తీసుకెళ్ళింది మరి? ఆ పిల్లల అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, భర్త అవసరం లేదు కదా, మరి ఎందుకు తీసుకువెళ్ళినావు నువ్వు? ఆస్తి పేపర్లతో నువ్వేం చేస్తున్నావు? పిల్లలు చనిపోయిన తర్వాత ఆస్తి పేపర్ల గురించి ఏమంటే 3 నెలలు వచ్చేస్తాను 3 నెలల తర్వాత వచ్చి చేస్తా అని వివరించింది తను. ధీమాగా 3 నెలలు వస్తాను ధీమాగా చెప్పింది సార్. అసలు ఎంత కర్కశంగా ఉందంటే ఎంత మృగమైపోయింది సార్ తను. ఇంత ఈ గెట్ టుగెదర్ జరిగిన తర్వాత ఇంత మారిపోయింది అసలు. చాలా అంటే చాలా మంచిగా ఉండే తను. ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో కాదు అక్కడైనా సరే రాఘవేంద్ర కాలనీలో అయినా సరే చాలా మంచిది అన్నారు. ఇంత కర్కశంగా ఎట్లా మారింది మరి ఈ 4 నెలలు? ఈ సిచ్యువేషన్ లో ఈ 4 నెలలని ఏ ఆడది ఇట్లా మారదు. అది ఎన్ని రోజుల నుంచి తన మనసులో పెట్టుకుందో. మనతో పాటు